మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ ఈరోజు డంపింగ్ యార్డ్ మెయిన్ గేట్ ఎదురుగా అధికారులను నిలదీసే ప్రయత్నంలో ఉన్నారు. అసలు ఇక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. డంపింగ్ యార్డ్ యాజమాన్యం ఎన్నిసార్లు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోవడంలో విఫలమవుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటేనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇక్కడ స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి చాలా థ్యాంక్స్. మాది ఇక్కడ డంప్ యార్డ్ ప్రాబ్లం అందరికి తెలిసిందే. దాదాపు 18 లక్షల మంది సఫర్ అవుతున్నాం ఈ డంప్ యార్డ్ వల్ల. ఎన్జిటి కోర్ట్ క్లియర్గా చెప్పింది 3 ప్లేస్లకు పంపించాలి, మళ్ళా లెగసీ డంప్ ఏదైతుందో దాన్ని బయోమైనింగ్ చేయాలి అని. అయినా కూడా ఆ ఎన్జిటి కోర్ట్ ఒక వర్డ్కి వీళ్ళు ఎవరు పాటిస్తలేరు. టైం గెయిన్ చేస్తూ దాదాపు 38 సార్లు కోర్టు కేసు మేము ఎన్జిటి లేయంగానే 12 సార్లే అయినారు. మిగిలినంతా వీళ్ళు వాయిదా వేస్తూ పోతున్నారు. అంటే వాళ్ళ చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఇంత సఫర్, డైలీ వాసనకు చచ్చిపోతున్నాం మేమంతా. అందుకోసం ఇప్పుడు మా ఎన్జిటి కోటే 3 ప్లేస్ పంపించాలా, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ డంప్ని అక్కడ పంపించాలా, ప్లస్ ఏదైతే లీగేజ్ డంప్ దాన్ని బయోమైనింగ్ చేయాలంటే వీళ్ళు కూడా ఒప్పుకున్నారు. 22 ఏప్రిల్లో ఎన్జిటి కోర్టుకి కమిషనర్ లోకేష్ కుమార్ గారు రాసిచ్చారు. ఏమని, నేను స్టార్ట్ చేస్తాను బై 2025 మే మొత్తం కరగొట్టి గుట్ట ఎట్లా ఖాళీ చేసి ఇస్తాను. ఇవాళ దాకా 1 కేజీ కూడా వాళ్ళు బయోమైనింగ్ చేయలేదు. అంటే వాళ్ళకి కోర్టు మీద ఒక గౌరవం లేదు, ప్రజల సమస్య మీద కూడా ప్రాబ్లం ఒక ఇది లేదు. అందుకోసం మేము ప్రజలంతా ఏం రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ద్వారా రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని ఎన్జిటి కోర్టులో కేసు వేయమని మనం ప్రోత్సహించారు, యాజ్ ఎంపీగా చేశారు. ఆయన్ని మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది 3 ప్లేస్కి పంపించి బయోమైనింగ్ చేసి మమ్మల్ని అంతా కాపాడాలని మీ ఇద్దరు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్, ఈ రోజు ప్రస్తుతం మనము జవహర్ నగర్ పరిసర ప్రాంతాలు చూసుకుంటే డంపింగ్ యార్డ్ నుండి వస్తున్న దుర్వాసన విపరీతంగా ఉందని ప్రజలు కూడా చెప్తున్నారు. మేము గ్రౌండ్ సర్వే కూడా చేసాము. మరి ఈ రోజు మీరు ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే సార్, మూడు రోజులు విపరీతంగా వాసన వస్తుంది సార్. ఆ వాసనకు మనం టాయిలెట్లో కూర్చొని అన్నం తింటే ఎట్లుంది చెప్పాలంటే. మా రిలేటివ్ ఒక ఆమె మా ఇంటికి వచ్చింది, ప్రెగ్నెన్సీ. ఆమెకు ఇప్పుడు అడ్మిట్ అయిపోయింది హాస్పిటల్లో. అది మిస్క్యారేజ్ కాకపోతుంది, అంత పవర్ఫుల్గా ఉంది. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇల్లు అమ్మేసి వచ్చేసాయి ఇక్కడ అని చెప్పి. అంత పవర్ఫుల్గా ఉంది, టాయిలెట్లో కూర్చొని తిన్నట్టున్నారు సార్. మనిషికి ఇట్లాంటి ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రావద్దని మేము అనుకుంటున్నాం. ఇక్కడ భరించలేకపోక ఇంతమంది మీరు చూశారు కదా, నిన్న రాత్రి 12 గంటల దాకా ఉన్నాం. ఇంతమంది ఎందుకు ఉన్నాం, నిద్ర ఇడిచిపెట్టి ఇక్కడ ఉన్నామంటే మాకు వీళ్ళతోటి ఏమన్నా పగ అంటే సఫరింగ్స్ అంత ఉంది. ఏ డ్రోనింగ్ ప్రాపర్గా ఇచ్చేస్తలేదు, ఏమన్నా వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. మేము ఎక్కడా బతకాలి సార్, మాకు బర్త్ రైట్ లేదా? 1,40,00,000 మంది తెచ్చి ఒక్క దగ్గర వేసేది ఏమన్నా న్యాయం ఉందా? ఎక్కడ రూల్ ఉంది? అది మాకు చెప్పండి. ఎవరు రాశారు? వీళ్ళకి తెలియదు ఈ ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఫర్దర్ యాడ్ అయిపోతున్నాయి, ఇంకా కూడా ఓరాడకపోయిందంటే ఇంకా వస్తుంది. ఎక్కడేస్తారు వీళ్ళ దగ్గర ఆన్సరే లేదు. ప్రజల్ని ఎంతమందిని వీళ్ళు ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నారని. లేకుంటే మా ఇళ్ళకి అంతా మాకంతా పొల్యూషన్తో పాటు కొంచెం అంత విషం పంపిస్తే అందరం తింటాం, సస్తం. అప్పుడు ఖాళీ అయిపోతాం, మొత్తం డంప్ యార్డ్ వేసేసుకోవచ్చు ఎక్కడ పడితే అట్లా అన్నట్టు మాకు చాలా ఫీలింగ్గా చేస్తున్నాం. సీఎం గారు కూడా హెల్త్ జిహెచ్ఎంసీ మినిస్టర్ హెల్త్ ఆయన కిందికి వస్తుంది ఇది. దయచేసి ఆయన చొరవ దీని మీద తీసుకొని ఇమీడియట్గా 3 ప్లేస్లో వాళ్ళని ప్రజల్ని కన్విన్స్ చేయాలా. ఇక్కడ డంప్ చెత్త గుట్ట తయారు కాదు. మేము అప్పుడప్పుడు ప్రాసెస్ చేస్తే డెఫినెట్గా అక్కడ పోయింది అనుకో, ఇక్కడ కొంచెం రిలీఫ్ ఉంటుంది, మేము బతకగలుగుతాం. ఇది సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ఎంపీగా మాకు ప్రామిస్ చేశారు. మిగిలిన అన్ని లీడర్స్ని కూడా, అన్ని పార్టీ లీడర్స్ని కూడా దీని వెనక పనిచేసి మాకు న్యాయం చేయాలి, అక్కడ కూడా అందరి ప్రజలు న్యాయాలు చేయాలని మీ త్రూ కోరుతున్నాం. థ్యాంక్ యూ. చూసుకుంటే ఏదైతే జవహర్ నగర్ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న విషవాయువులు కానీ మరి దుర్వాసన కానీ దీన్ని తట్టుకోలేక ఇక్కడ కొంతమంది జేఏసీ తరఫు నుంచి ఎన్నో పోరాటాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం విపరీతమైన స్మెల్ రావడంతో ఇక్కడ అధికారులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.